విశ్వావసునామ సంవత్సరం మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలగాలంటే, గ్రహదోషాలన్నీ తొలగింపజేసుకోవాలంటే, జన్మరాశి లేదా నామరాశిని బట్టి కుంభరాశిలో జన్మించిన వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. జన్మరాశి లేదా నామరాశిని బట్టి కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం శనైశ్చరుడు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఏలిన నాటి శని దోషం ఆఖరి దశలో ఉంది. కాబట్టి ఏలినాటి శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కుంభరాశి వాళ్ళు శనివారం పూట నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో కానీ, నల్ల నువ్వులు కలిపిన ఆవు పాలతో కానీ శివలింగానికి అభిషేకం చేసుకుంటూ ఉండాలి. అలాగే శనివారం పూట నల్లటి శునకాలకు ఏదైనా ఆహారం వేస్తూ ఉండాలి. ఈ విధి విధానాలు పాటిస్తే ఏలిన నాటి శని ఆఖరి దశ, ద్వితీయంలో శని ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. ద్వితీయంలో శని ఉన్నప్పుడు ధనపరంగా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఆ సమస్యను అధిగమించడానికి ఈ విధి విధానాలు పాటిస్తే ద్వితీయంలో శని ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. ఏలినాటి శని యోగిస్తుంది. అలాగే ఈ సంవత్సరం మొత్తం మే 18 నుంచి కుంభంలోనే రాహు సంచారం ఉంది. దీనివల్ల ఆలోచనలు ఎక్కువ ఉంటాయి, ఆచరణ తక్కువగా ఉంటుంది. మనస్సు చంచలంగా ఉంటుంది. రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఆలోచనలు ఉన్నప్పటికీ ఆచరణ లేకుండా జన్మంలో రాహువు చేస్తూ ఉంటారు. అలాగే జన్మంలో రాహువు ఉదర సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమస్యలు అధిగమించాలంటే, జన్మంలో రాహువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోవాలంటే, ఈ సంవత్సరంలో వచ్చే ఆదివారాలు సకల దేవతా స్వరూపమైన గోమాతకు ముల్లంగి ఆహారంగా తినిపిస్తూ ఉండాలి. అలాగే ఈ సంవత్సరంలో వచ్చే ఆదివారం నెలకొక్కసారి దుర్గాదేవి ఆలయంలో సాయంత్రం 4:30 నుంచి 6 మధ్య ప్రాంతంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోవాలి. ఇలా చేస్తే జన్మంలో రాహువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. చంచలమైనటువంటి మనస్సు నియంత్రణలో ఉంచుకోవచ్చు. అలాగే ఈ సంవత్సరం మొత్తం మే 18 నుంచి కేతువు 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. సప్తమ కేతు దోషం ఉంది. సప్తమ కేతు దోషం ఉన్నప్పుడు వివాహ నిశ్చయం కావటం ఆలస్యం అవుతుంది. అలాగే కుటుంబంలో దంపతుల మధ్య విభేదాభిప్రాయాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సప్తమ కేతు దోషం పోవటానికి ఈ సంవత్సరం వచ్చే మంగళవారాలు గణపతి ఆలయ దర్శనం చేయాలి. నెలకొక్కసారి మంగళవారం పూట గణపతి ఆలయంలో గణపతికి అర్చన లేదా అభిషేకం చేయించుకోవాలి. గృహంలో కూడా మంగళవారం పూట గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం వెలిగించి గరిక ఎర్ర పుష్పాలతో గణపతిని పూజించాలి. నానబెట్టిన ఉలవలు మంగళవారం పూట గోమాతకు ఆహారంగా తినిపిస్తూ ఉండాలి. ఇలా నెలకొక్కసారి మంగళవారం చేస్తే సప్తమ కేతు దోషం తొలగిపోతుంది. దానివల్ల కేతువు ఇచ్చేటటువంటి వివాహ దాంపత్య సమస్యలు అధిగమించవచ్చు. అయితే కుంభరాశి వాళ్ళకి మే 15వ తేదీ నుంచి గురుబలం అద్భుతంగా ఉంది. గురువు పంచమ స్థానంలో సంచారం చేస్తూ విశేషంగా యోగిస్తున్నాడు. పంచమంలో గురువు సంచారం చేయటం వల్ల కుంభరాశి వాళ్ళ సంతానం ఈ సంవత్సరం జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగగలుగుతారు. అలాగే ధనపరంగా విశేషమైన లాభం కలుగుతుంది. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ మే 15 తర్వాత కుంభరాశి వాళ్ళు అత్యుత్తమ స్థాయికి ఎదగగలుగుతారు. కాబట్టి ధనలాభం ఉంటుంది. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా గురుబలం వల్ల మంచి ప్రయోజనాలు చేకూరతాయి. కేవలం ద్వితీయంలో శని వల్ల ధనం రావటం ఆలస్యం అవుతుంది. జన్మంలో రాహువు వల్ల చంచలమైన మనస్సు, అనారోగ్యం ఉంటుంది. వాటిని అధిగమించడానికి పరిహారాలు చేసుకోవాలి. అయితే కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు గురువు అతిచారం వల్ల 6వ స్థానంలో సంచారం చేస్తాడు. ఆ సమయంలో మాత్రం ఖర్చులు నియంత్రణలో ఉంచుకోవాలి. ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. రహస్య శత్రువులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు అతిచారం వల్ల గురువు ఇచ్చే 6వ సంచారం ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా ఉండాలంటే, ఆ సమయంలో వచ్చే గురువారాలు మాత్రం నానబెట్టిన శనగల్లో కొద్దిగా పసుపు కలిపి గోమాతకు ఆహారంగా తినిపిస్తూ ఉండాలి. ఆ సమయంలో వచ్చే గురువారాలు తడి పసుపు లేదా తడి గంధం నుదుటిన బొట్టులాగా ధారణ చేయాలి. మళ్ళీ డిసెంబర్ 5 తర్వాత గురువు వక్రించి 5వ స్థానంలోకే ప్రవేశిస్తాడు. సంవత్సరాంతం వరకు మళ్ళీ గురుబలం అద్భుతంగా ఉంది. మే 15 నుంచి అక్టోబర్ 17 వరకు పంచమంలో గురువు యోగిస్తున్నాడు. డిసెంబర్ 5 నుంచి సంవత్సరాంతం వరకు పంచమంలో గురువు యోగిస్తున్నాడు. గురుబలం సంవత్సరం అంతా అద్భుతంగా ఉంది. కేవలం అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు మాత్రం అతిచారం వల్ల 6వ స్థానంలో గురువు ఉన్నప్పుడు పరిహారాలు చేసుకుంటే గురువు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి ప్రధానంగా ఏలినాటి శని దోషం ఉంది. రాహుకేతువుల బలం తక్కువగా ఉంది. వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే శని, రాహువు, కేతువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. శని, రాహువు, కేతువు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నా గురుబలం కాపాడటం వల్ల కుంభరాశి వాళ్ళు అనుకూల ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు.